నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, భారత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిజంగా 3 రెట్లు పెరగబోతున్నాయా? ఈ 8వ వేతన సంఘం ప్రతిపాదనల వెనుక ఉన్న అసలు కథేంటి? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అవును, మీరు విన్నది కరెక్టే. జీతాలు డబుల్ అవడం కాదు, ఏకంగా 3 రెట్లు పెరిగే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఇదెలా సాధ్యం? దీనికంతటికీ కారణం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనే ఒకే ఒక్క సంఖ్య. ఈ విశ్లేషణలో దాని గురించే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ జీతాల పెంపు ఎంత పెద్ద మార్పు తీసుకురాబోతుందో చూద్దాం. ఆ తర్వాత ఈ కథ మొత్తంలో హీరో అయిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. నెక్స్ట్, కొత్త జీతాలు ఎలా ఉండొచ్చో కొన్ని లెక్కలు చూద్దాం. జీతమే కాకుండా ఇంకా ఏమేం అడుగుతున్నారో తెలుసుకుని ఫైనల్గా ఇదంతా ఎప్పటినుంచి అమలయ్యే అవకాశముందో చర్చిద్దాం. సో, మొదటగా అసలు దీన్ని ఒక చారిత్రాత్మక పెంపు అని ఎందుకు అంటున్నారో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొన్ని భారీ ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందు పెట్టాయి. ఇవి కేవలం జీతాలు పెంచడం మాత్రమే కాదు, ఉద్యోగుల ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి ఉన్నవి అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా కేవలం గాలివార్తలు కాదు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ అంటే ఉద్యోగ సంఘాలన్నీ కలిసి అధికారికంగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను ఇచ్చాయి. ఆ ప్రతిపాదనల ఆధారంగానే జీతాల్లో ఈ భారీ మార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం జీతాల పెంపు వెనుకున్న ఒకే ఒక్క కీ పాయింట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇది చూడ్డానికి ఒక చిన్న నంబర్లా ఉన్నా జీతాన్ని అమాంతం పెంచే శక్తి దీనికుంది. ఇది అర్థమైతే చాలు, ఈ మొత్తం టాపిక్ మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంతకీ ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? చాలా సింపుల్. దీని ఒక శాలరీ మల్టిప్లయర్ అనుకోవచ్చు. అంటే ప్రస్తుతమున్న బేసిక్ జీతాన్ని ఈ ఫ్యాక్టర్తో గుణిస్తే కొత్త బేసిక్ జీతం వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంత భారీగా పెరుగుతుందన్నమాట. అందుకే ఈ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు అంటే 7వ వేతన సంఘంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉండేది. కానీ ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం ఉద్యోగ సంఘాలు ఏకంగా 3.83ను ప్రతిపాదించాయి. చూసారా ఎంత పెద్ద తేడానో? అందుకే జీతాలు అంతలా పెరిగే అవకాశముంది. ఈ నంబర్ 3.83, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే జీతాల పెరుగుదలకు ఇదే గుండెకాయ లాంటిది. ఉద్యోగ సంఘాలు ఈ ఫ్యాక్టర్ మీదే చాలా గట్టిగా పట్టుబడుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగుల భవిష్యత్తు దీనిమీదే ఆధారపడుంది. సరే, ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న మ్యాటర్కి వచ్చేద్దాం. ఈ మాటలన్నీ పక్కన పెట్టి అసలు అంకెలేం చెబుతున్నాయో చూద్దాం. ఒకవేళ ఈ కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేస్తే జీతాలు ఎంతవరకు పెరగొచ్చో ఇప్పుడు చూద్దాం రండి. ఉదాహరణకి, ఇప్పుడున్న మినిమం బేసిక్ జీతం 18,000 రూపాయలు. కొత్త ఫ్యాక్టర్తో లెక్కిస్తే అది నేరుగా 69,000 రూపాయలకు పెరుగుతుంది. అంటే దాదాపు 3 రెట్లకు పైనే. అలాగే 30,000 బేసిక్ ఉన్నవాళ్లకి 1,14,900 అవుతుంది. 50,000 బేసిక్ ఉన్నవాళ్ల జీతమైతే ఏకంగా 191,500కు చేరుకుంటుంది. ఈ పెరుగుదల నిజంగా చాలా అసాధారణమైనది. అయితే ఈ ప్రతిపాదనలు కేవలం జీతాలకే ఆగిపోలేదు. దీని పరిధి ఇంకా పెద్దది. పెన్షనర్లు, ఇతర ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన చాలా ముఖ్యమైన డిమాండ్లను కూడా ఇందులో చేర్చారు. ఇవి కూడా వాళ్ల జీవితం మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఉద్యోగ సంఘాలు జీతాలతో పాటు రిటైర్ అయిన వారికి పెన్షన్ పెంచాలని, ప్రతి సంవత్సరం ఇచ్చే ఇంక్రిమెంట్ను 3% నుంచి 6%కి డబుల్ చేయాలని, ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ పెంచాలని అడుగుతున్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా పాత పెన్షన్ విధానాన్ని అంటే ఓపీఎస్ని మళ్లీ తీసుకురావాలని గట్టిగా కోరుతున్నాయి. ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత చాలా భద్రతనిస్తుంది. ఇందులో పెన్షనర్ల కోసం ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అదేంటంటే, రిటైర్ అయ్యేటప్పుడు వాళ్లు తీసుకున్న చివరి జీతంలో 67% పెన్షన్గా ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఇది గనక ఆమోదం పొందితే ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల మధ్య పెన్షనర్లకిది చాలా పెద్ద ఆర్థిక అండ అవుతుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ మార్పులన్నీ ఎప్పుడునుంచి అమల్లోకొస్తాయి? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఉద్యోగులు ఏం ఆశించవచ్చు? ఈ ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.
ప్రతిపాదనల ప్రకారం ఈ కొత్త జీతాలు జనవరి 1, 2026 నుంచే అమలవ్వాలి. అంటే ప్రభుత్వం 2026 చివర్లో లేదా 2027లో ప్రకటన చేసినా సరే జనవరి 2026 నుంచి పెరిగిన జీతం బకాయిల రూపంలో అంటే అరియర్స్ రూపంలో ఒకేసారి ఉద్యోగుల అకౌంట్లో పడుతుంది. ఈ మొత్తం చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడొక చిన్న విషయం ఉంది. ఉద్యోగ సంఘాలు 3.83 ఫ్యాక్టర్ అడిగినా ప్రభుత్వం చర్చల తర్వాత దాన్ని కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాగే జరుగుతుంది. కానీ ఒకవేళ ఆ ఫ్యాక్టర్ కొంచెం తగ్గినా కూడా జీతాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక పెరుగుదల ఉంటుందని నిపుణులంచనా వేస్తున్నారు. చివరిగా మన ముందున్న అస్సలైన ప్రశ్న ఇదే. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఉద్యోగ సంఘాలు అడిగినట్టు 3.83 ఫ్యాక్టర్కు ఒప్పుకుంటుందా? లేక మధ్యమార్గంగా వేరే నంబర్ను ఫిక్స్ చేస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఆ నిర్ణయం కోసం లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. దీనిపై వచ్చే తాజా అప్డేట్స్ కోసం వేచి చూద్దాం.